దేవుడు మనతో కొన్ని మాటలు కొంత సమయం మనమంతా దేవుని సందేశంలోకి నడిపించబడదాం. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు. మన నడతని దేని చేత శుద్ధి చేసుకోవాలి? బట్టని, వస్త్రాన్ని సబ్బుతో శుద్ధి చేసుకుంటాం. బాత్రూమ్ని పెనాయిల్తో, బ్లీచింగ్తో శుభ్రం చేసుకుంటాం. ఇంటిని నీళ్ళతో శుభ్రం చేసుకుంటాం. వీటన్నిటిని మనం శుభ్రం చేసుకోవటానికి ఒక్కొక్క వస్తువు మనకు ఉపయోగపడుతూ ఉంది. ఒక్కొక్క వస్తువుని మనం వాడుకుంటూ ఉంటాం, దాన్ని శుభ్రపరుచుకుంటూ ఉంటాం. డస్ట్ని, దుమ్ముని చీపిరితో శుభ్రం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, మళ్ళీ మనం శుద్ధి చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ నీ వాక్యమును బట్టే కదా శుద్ధి చేసుకునేది. ఆమేన్. చేతులు చాపు గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి మళ్ళీ మనం శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యమును బట్టి మళ్ళీ మనం సరి చేసుకోవాలి. దేవుని వాక్యమును బట్టి మళ్ళీ మనం శుద్ధి చేసుకోకుండా, వాక్యం వచ్చి నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో మనం నడిపించబడకుండా, సరి చేసుకోకుండా, శుద్ధి చేసుకోకుండా, శుద్ధీకరించబడకుండా, పరిశుద్ధపరచబడకుండా మనం ప్రభు యొక్క బలలో పాలు పొందితే అది మనకి అపవిత్రముగా మార్చబడుతుంది. అపవిత్రత వలన మనం పొందుకోవాల్సిన ఈవు, మనకు రావాల్సినటువంటి దేవుని వరము, మనకు అనుగ్రహించవలసినటువంటి స్వాస్థ్యాన్ని ప్రభు అనుగ్రహించుటకు ఇష్టపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక మళ్ళీ మనం వాక్యము చేత శుద్ధి చేసుకోవాలి. ఆ వాక్యము చేత శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రం మనం శుద్ధీకరించబడతాం. వాక్యం మనిషిని తడుతుంది, దేవుని మాట మనస్సుని సరిచేస్తుంది. దేవుని వాక్యం మనలను ఆయన వైపు త్రిప్పేటట్లుగా మారుస్తుంది. అది సరి చేసుకోకుండా, శుద్ధి చేసుకోకుండా మళ్ళీ మనం కప్పివేసుకుంటే మన పాపాలన్నీ లోపల ఉంటాయి. కడుపులో ఉన్న జబ్బు ఎవడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాచిపెట్టుకుంటే ఆ కడుపులో జబ్బుని దాచిపెట్టుకోవటం వల్ల అనేక రోగాలకి, అనేక వ్యాధులకి అది గురి చేసేటట్లుగా మారిపోతూ ఉంటుంది. గనుక జబ్బును దాచిపెట్టుకోకూడదంట. అలాగే మన దైనందిన జీవితంలో మన కడుపులో ఉన్న జబ్బులు పోవాలని, మన మనస్సులో ఉన్న జబ్బులు పోవాలని మళ్ళీ మనం సరి చేసుకొని శుద్ధీకరించబడిన మాత్రమే, ఆ శుద్ధి చెయ్యబడిన తర్వాత నువ్వు బల్లలో పాలు పొందు. నీకు దేవుడు నీకేదైతే ఇస్తానని ప్రభు చెప్పాడో, ఏదైతే ప్రభుతో నీతో ప్రభు తీర్మానం చేశాడో, నిబంధన చేశాడో, అవి ప్రభు నీకు నాకు ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుదాం. పేతురు రాసిన పత్రిక 'హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూద్దాం, బైబిల్ ఓపెన్ చేద్దాం. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. చాలా ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ పిలుపుని, దేవుడు మీకు ఇచ్చిన ఏర్పాటుని నిత్యం చేసుకుంటూ మీరు మరీ జాగ్రత్తగా
ఉండండి. దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడు, ఆ పిలుపులో ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఎందుకు పిలిచాడు? లోకంలో చాలా మంది ఉన్నారే, లోకంలో ప్రపంచంలో లక్షల మంది చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని దేవుడు పిలవలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడు, పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేది మనం గ్రహించాలి. మా వాళ్ళకి ఇంత ధన్యత లేదే, మరి పొరుగు వీధిలో ఉన్న వారికి అంత ధన్యత లేదు, దేవుడు నన్ను ఇంతగా పిలుపు పెట్టి పేరు పెట్టి నన్ను పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపుని మనం గ్రహించాలి. ముందు దేవుడు మనం పిలిచినటువంటి పిలుపుని మనం గ్రహించి ఏర్పాటుని నిశ్చయం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఈ మాసం కూడా దేవుడు మనకు పొడిగిస్తున్నాడు. పొడిగించేటప్పుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది మనం గ్రహించగలిగితే సాతానికి ఎక్కడ కూడా మన జీవితంలో అవకాశం లేకుండా, త్రొట్టెలనివ్వకుండా ప్రభువు కాపాడతాడు. ఆమేన్. దేవుడు మనల్ని ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నాడు. ఆ పిలుపుని మనం నిరర్ధకం చేసుకొని ఒక పరిశుద్ధమైన జీవితం చేయుటకు, ఒక పవిత్రమైన జీవితం చేయుటకు, ఆయన యందు మనము దీవించబడటానికి, మన శాపం తొలగిపోటుకు ప్రతి నెల పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రభు బల్లారాధన ప్రతి నెల ప్రభు మనకి ఇస్తూనే ఉన్నాడు. అది దేవుని దాసుల ద్వారా, దేవుడు ద్వారా, సేవకుల ద్వారా ప్రభు మనకి ఇస్తున్నప్పుడు మనం పరిశుద్ధముగా ఆ బల్లలో పాలు పొందుతున్నామా, మన పిలుపుని ఏర్పాటుని నిశ్చయం చేసుకొని బ్రతుకుతున్నామా, లేక పిలుపుని ఏర్పాటును పోగొట్టుకొని మనం పరిశుద్ధమైన జీవితం చేయకుండా, జాగ్రత్త పడకుండా, ఇష్టానుసారంగా మనకి మెచ్చినట్లుగా, నచ్చినట్లుగా, మనం కోరుకున్నట్లుగా మనం బ్రతికితే దేవుడు మన జీవితంలో చేయవలసినటువంటి ఆ ఏర్పాటు, ఆ నిశ్చయత, ఆ పిలుపు, ఆ ఉద్దేశ్యములన్నీ ఒక్కసారిగా కరెంటు పోతే లైట్లు ఎలా గారిపోతాయో మన జీవితం కూడా అలా అయిపోద్దండి. కనుక మన జీవితాలను మనం సరిచేసుకుంటూ ఇష్టపడాలి. గత మాసము నుంచి శుద్ధీకరణ కొడికల నుంచి ఈ శుద్ధీకరణ కొడికల వరకు దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. నేను ఏ దిశగా వెళ్తున్నా ప్రభువు నన్ను ఆనుకున్నాడు, ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ప్రభువుకు దూరం అయిపోయి నువ్వు నాకు అవసరం లేదని చెప్పిన ప్రభువు నన్ను ఆయన చెంతకు చేర్చుకుంటున్నాడు, నన్ను బ్రతికిస్తున్నాడు. నా పిలుపుని, నా ఏర్పాటుని నిశ్చయం చేసుకొని ఇక నేను ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక నీతి కలిగిన జీవితం, ఒక భక్తి కలిగిన జీవితం, ఒక యథార్థత కలిగిన జీవితం నేను చేయాలని ఒక తీర్మానానికి మనిషి రావాలి. కానీ ఆడతా పాడతా ఉన్నట్లుగా మనం ఉండకూడదండి. పిల్లలు ఆటలు ఆడుకున్నట్లుగా, పెద్దలు వాలీబాల్ ఆడుకున్నట్లుగా దేవునితో మనం నడిపించబడకూడదండి. ఎందుకంటే దేవుడు ప్రేమించేవాడే కానీ ఆయన కసి తీర్చుకునేవాడు కాదు. అయితే ఆయన కోపం మన మీదకు రాకమునిపే మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి, యేసయ్యా మమ్మల్ని పరిశుద్ధపరుచయ్యా, మమ్మల్ని పవిత్రపరుచయ్యా, నీ ఎదుట ఒక పరిశుద్ధమైన జీవితం ఏం చేయాలి అనే ఒక తీర్మానానికి మనం ఎప్పుడైతే నడిపించబడతామో, మనం అడిగితే ఆయన తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు, మనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు జీవితాన్ని చూసిన దేవుడు, మనలో ఉన్నటువంటి ఆ విరిగి నలిగిన మనస్సును చూసిన దేవుడు వెంటనే మనల్ని క్షమించడమే కాదు, మనం సరిచేయటమే కాదు, ఆయన బల్లకి మనల్ని యోగ్యులుగా ప్రభు తీర్చిదిద్దుతాడు. ఆమేన్. చేతులు చాపగడగాలి, చెప్దాం, పెద్దగా చెప్దాం హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనుషులు మనం చూసినా చూడకపోయినా, లోకం మనం చూసినా చూడకపోయినా, స్నేహితులు మనం చూసినా చూడకపోయినా, యేసయ్య మనం చూస్తున్నాడని మనం గ్రహించాలి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఆయన దృష్టిలో మనం ఎలా ఉన్నాం, ఆయనక ఆలోచనలో మనం ఎలా ఉన్నాం, ఆయన తలంపులో మనం ఎలా ఉన్నాం అనేది మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా తేరి చూసుకోవాలి. ఆ తేరి చూసుకోకుండా మనం ప్రభు యొక్క రక్తమాసాల పాలు పొంది ఆ రక్తమాసాల్లో ఉన్నటువంటి అర్హతను, యోగ్యతను మనం పొందుకోకుండా ఉండటం వల్ల మనకు లాభం ఏముందండి? లాభం ఏమీ కలగదండి.
ఉపయోగం ఏముండదండి. గనుక మనం చేస్తున్న భక్తేనే కావచ్చు, మన ప్రార్థనే కావచ్చు, మన విశ్వాస జీవితమే కావచ్చు, మనం దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం, అది దేవుడు ఇప్పుడు వచ్చాడనుకో, పరలోకంలో నుంచి ఆయన మన మధ్యకి దిగి వచ్చినప్పుడు మనం వెత్తబడే గుంపులో ఉన్నామా, లేకపోతే నిలిచిపోయే గుంపులో ఉన్నామా, మనం బల్లకి అర్హులుగా ఉన్నామా, ప్రభు బల్లకి అర్హత లేకుండా ఇంకా జీవిస్తూ ఉన్నామా? వాళ్ళు అలా ఉన్నారులేండి, వీళ్ళు ఇలా ఉన్నారులేండి, వాళ్ళు అలా ఉన్నారులేండి, వీళ్ళు ఇలా ఉన్నారులేండి అని వాళ్ళని వాళ్ళని ఎంచుకునే కంటే మన చరిత్ర ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మనం బల్లలో పాలు పొందుతున్నాం, ఈ బల్లకి మనకు అర్హత ఉందా లేదా, మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకున్నప్పుడు, మనం విమర్శించుకున్నప్పుడు ఎక్కడ కూడా మనం త్రొట్టెళ్ళకుండా, సాతానుకు అవకాశం లేకుండా దేవుని కృపలో కాచబడతాం, దాచబడతాము. ఆమె చేతులు చాపగాడిగాలే చెప్పు హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఈ లోక మాలిన్యత మనకు అంటుతూ ఉంటుంది. సైతాను గాడు ఏదో ఒక రూపంలో అంటిస్తూ ఉంటాడు, ఏదో ఒక రూపంలో మనల్ని పాపానికి, మనను దరిద్రతకి, మనల్ని దేవుని కృపకు దూరం చేయటానికి లోక మాలిన్యత సాతాను మనకు అంటింప చేస్తూ ఉంటాడు. ఆ లోక మాలిన్యత మనలోనికి రానికుండా, ఆ లోక మాలిన్యత మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడవలసిన విషయము మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు ఇక్కడ బైబిల్లో మనం చూస్తే, చదువుదాం మనము 4వ అధ్యాయం, యాకోబుకు రాసిన పత్రిక, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రారంభించండి. 3వ వచనం చదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక స్నేహం ఏ వ్యక్తి అయితే చేస్తాడో, లోక స్నేహం అంటే సైతాను, లోకమే సైతానుది, అర్థం చేసుకోండి, లోకమే సైతానుది. ఈ లోక స్నేహం అంటే సైతానుతో ఎవరైతే స్నేహం చేస్తారో, మనం అనుకుంటాం మేము సైతాన్తో ఏం స్నేహం చేయటం లేదు, మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం, పవిత్రముగా ఉంటున్నాం, భక్తిగా ఉంటున్నాము, ఏమి చేయలే అనిపించేటట్లు సాతాను భ్రమపరుస్తూ ఉంటాడు. ఏనండి, సాతాను భ్రమపరుస్తూ ఉంటాడు. 40 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తున్నటువంటి తల్లి, మీరు ఆలోచించండి, కొత్తగా ప్రార్థనకు వచ్చిన అమ్మాయి, ఏమీ తెలియదు ఆమెకి, తన బిడ్డకి బాగోలేదని చెప్తే ఎవరూ సాక్షిని కొత్తగా దేవుని సంధికి వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, గడిగలు చెప్దాం హల్లెలూయా. కొత్తగా దేవుని సంధికి వచ్చింది. ఏమండి పాస్టర్ గారు, మా బాబుకు బాగోట్లేదు, మా ఆయన గారు కోవిడ్లో ఉంటున్నాడు, కొంచెం మా కొరకు ప్రార్థన చేయండి, కొంచెం మా నిమిత్తమై ప్రార్థన చేయండి, మా నిమిత్తమై ప్రభుని ఏడుకోండి అని కొత్తగా ప్రార్థనకు వచ్చిన సహోదరి అంటే, సరే మనం ప్రార్థన చేసాం, వెళ్ళాము, ప్రార్థన చేసాం, దేవుని కృపను బట్టి తన బిడ్డకి చిన్నగా స్వస్థత అనేది ప్రభు అనుగ్రహించుచు వచ్చారు. హల్లెలూయా. స్వస్థత నొందిన తర్వాత మరలా 40 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్ళేటువంటి తల్లి, వినండి అండి మీకు చెప్తున్న విషయం, 40 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్ళే తల్లి మళ్ళీ ఏరవాళ్ళని తీసుకొచ్చి, వినండి, ఏరవాళ్ళని తీసుకొచ్చి ప్రార్థన చేయటం ద్వారా అక్కడ ఏం జరిగింది తెలుసండి, ఆ ప్రార్థన ద్వారా ఆ ఏడ్చే బిడ్డ పెద్దగా ఏడటం ప్రారంభించాడు. ఇక ఆగిపోయిన ఏడుపు, ఆగిపోయిన బిడ్డ పెద్దగా ఏడటం ప్రారంభించాడు. ఇక ఏడటం ప్రారంభించాడు, పెద్దగా ఏడటం ప్రారంభించాడు. వాడు ప్రారంభిస్తే నాకు మధ్యాహ్నం ఫోన్ చేసింది. వినండి బాగానండి, అయ్యా పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేశారు, దేవుడు కృప చూపించాడు, దేవుడు కరుణించాడు, ఏడ్చే బిడ్డ ఆ ఏడుపులన్నీ ఆగిపోయినాయి, వాడు మంచిగా ఉన్నాడు. మరల మా అత్తమ్మ ఏరవం తీసుకొచ్చి ప్రార్థన పెట్టించింది, వాడు మరల ఏడటం ప్రారంభించాడు అంది. దేవునికి స్తోత్రం.
సరేలా మళ్ళా సరేనమ్మా ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేయటం జరిగింది. వినండి, మరలా ఆమె ఇందాక ఫోన్ చేసింది. వినండి, ఇందాకనే ఫోన్ చేసి పాస్టర్ గారు ఆ చిన్న బిడ్డ ఏడుస్తున్నా, మీరు వచ్చి ప్రార్థన చేసినప్పుడు బాగానే ఉన్నాడు, మరలా ఇప్పుడు ఏడటం ప్రారంభించాడంటే నేను అన్నాను, ప్రార్థన పెట్టించావంటగా నువ్వు అని అన్నా. ఆమె అన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళామంటే నేను ఎప్పుడు పెట్టించాను పాస్టర్ గారు, నేను ప్రార్థన పెట్టేది అంది. చూడండి, సైతాను మనిషిని ఎంత సూటిగా, వినండి, ఎంత సులువుగా, ఎంత స్పీడ్గా మనిషిని అబద్ధం ఆడిస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. అబద్ధం ఆడకూడదు. కొత్తకొచ్చిన మనిషికి అబద్ధం ఆడాలంటే భయం పడుతుంది. ఈ పాతకున్నటువంటి ఏమికి అబద్ధం ఆడటం అంటే సింపుల్గా ఆడేసేసింది. ఏమి లేదయ్య గారు పెట్టలేదని అందండి. అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు పెట్టించిందని చెప్తున్నారు. అంటే ప్రార్థన పెట్టించుకోవటం లేదు, పెట్టించుకోకుండా ఉంటాం, అది కాదని కావాల్సింది. సైతాను మనల్ని ఎలా లింక్ చేస్తున్నాడో గమనించండి మీరు. అపవాది మనల్ని ఎలా 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 పరీక్షిస్తున్నాడో, ఎలా పరిశోధిస్తున్నాడో, ఎలా లింక్ చేస్తున్నాడో, ఎలా టీచ్ చేస్తున్నాడో మనం అది గ్రహించాలి. అది గ్రహింపు లేనప్పుడు, వినండి, ఈ లోక స్నేహము, సాతాను, లోకం అంటే సాతాను, దేవునికి స్తోత్రం. సాతానుతో మనం స్నేహం చేస్తున్నామా? సాతాను కార్యాలకు మనం దగ్గర అవుతున్నామా? సాతాను కార్యాల వైపు మనం తిరుగులాడుచున్నామా అనేది మనం పరీక్షించుకోవాలండి. అందుకనే నువ్వు పవిత్రుడగునట్లుగా నువ్వు జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకో. మిమ్మల్ని మీరు కాపాడుకోమని తిమోతికి రాసిన పత్రిక హల్లెలూయా. చేతుల చాప గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం, హల్లెలూయా. నువ్వు పవిత్రగునట్లుగా నిన్ను జాగ్రత్తగా చూచుకొనుము. చూద్దాం 5వ అధ్యాయము తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. చాలు, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా పైన ఉంది, 22వ వచనం. ఇక్కడ చెప్తున్నాడు, తిమోతితో చెప్తున్న మాట దైవజనుడైన పౌలు. వినాలి మీరు చాలా జాగ్రత్తగా. దైవజనుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఆత్మీయ కుమారుడుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు త్వరపడి ఎవరి మీదైనా చెయ్యి పెట్టి అక్ష నిక్షేపణ చేయవద్దు. ఆమేన్. పరుల పాపంలో పాలుభాగులుగా మనం ఉండకూడదు. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు అట్టెందుకు చేశారు, వీళ్ళు ఎట్టెందుకు చేశారు, ఆమె ఎట్టెందుకు మాట్లాడింది, ఆయన ఇట్టెందుకు మాట్లాడాడు, అది తగిందేనా, ఇది తగిందేనా, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది. ఇతరుల పాపములో మనం పాలుభాగస్తులుగా ఉండకూడదు. అర్థం చేసుకోండి. అప్పుడే మనకు అపవిత్రత అంటేసింది. అప్పుడే మనం పరుల పాపంలో పాలుభాగస్తులం అయిపోతాం. మళ్ళీ మనం పవిత్రంగా ఉన్నామా లేదా, పవిత్రముగా మనం జీవిస్తున్నామా, పవిత్రముగా మళ్ళీ మనం కాపాడుకుంటున్నామా అనేది మనకు అవసరము. కానీ పరుల పాపము జోలికి మనం వెళితే, ఆ పాపములో మనం పాలుభాగస్తులమైతే, ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకో, ఆ ఇతరుల గురించి 3 వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడితే అది పరుల పాపం అంటారు. నేను గోవాలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన డేవిడ్ ఆర్మీలో జాబ్ చేస్తున్నట్టు ఆ అన్నగారు ఉండేవాడు. వాళ్ళ ఇంటికి విజిటింగ్ వెళ్ళగానే అని చెప్తూ ఉండేవాడు. విని అర్థం చేసుకోండి. విజిటింగ్కి వెళ్ళగానే ఆయన భార్య, ఆయన కుమార్తె నలుగురు కూర్చున్నోళ్ళు. నలుగురు కూర్చోగానే వాళ్ళ భార్య, అన్న పక్కన వాళ్ళు ఇలా ఉన్నారన్న, వాళ్ళు ఇలా ఉన్నారంటే ఆయన అంటాడు, 3వ వ్యక్తి గురించి మాట్లాడద్దు, నువ్వు మాట్లాడితే నీ గురించి నా గురించి మాట్లాడు. మనం 3వ వ్యక్తిని తీసుకొచ్చామంటే ఆ 3వ వ్యక్తి పరుల పాపంలో మనం పాలు భాగస్థులం అవుతాము. ఆమె చెప్పు, చేతులు చాపి గట్టిగా, దేవునికి స్తోత్రం. పరుల పాపంలో మనం పాలు భాగంగా ఉండకూడదు. పరుల పాపం జోలికి మనం వెళ్ళకూడదు. త్వరపడి హస్తనిపేక్షణ చేయకూడదు. అంటే త్వరపడి మాట్లాడకూడదు. మనం
పరుల పాపం జోలికంటే, పరుల పాపం అంటే మూడో వ్యక్తిని మనం, ఒక వ్యక్తి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఆ ఇద్దరు గురించి సంభాషించుకుంటే బాధలేదు, వాక్యం గురించి సంపాదించుకుంటే బాధలేదు. ఇదిగో నా సాక్ష్యం ఇదమ్మా, ఇదిగో నీ సాక్ష్యం ఇదమ్మా, ఇదిగో ఈ విధంగా నేను ప్రార్థన చేసుకున్నానమ్మా, ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, ఈ విధంగా నీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకో, నీ భర్త కొరకు ప్రార్థన చేసుకో, ఆత్మీయంగా వెతుకు. నేను ఆత్మీయంగా వెతుకుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, చక్కగా పాటలు పాడుతున్నాను, దేవుని స్వరం వింటున్నాను, దేవునిలో గడుపుతున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను అని నిన్ను గురించి నువ్వు తనతో చెప్పుకోవచ్చు, తన్ను గురించి నీతో చెప్పుకోవచ్చు. అయితే మన మధ్యలో ఆమేన్, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, మిగిలిన ఏదొచ్చిన దుష్టు నుంచి పుట్టిన మాటలు. ఆమేన్. చేల్చాబ గడిగాలి చెప్దా, పెద్దగా చెప్దా. పరుల పాపంలో మనం పాలి భాగస్థులం ఉండకూడదండి. మనకు బాధ కలిగిందంటే ప్రార్థన చేయటం అంతే. కనుక నిన్ను పవిత్రులు ఉన్నట్టు జాగ్రత్తగా చూచుకున్నాము, నిన్ను పవిత్రముగా ఉండు. పోలాక ఏమండి, పెళ్ళికి పోతే ఎవడో సంఘం తగిలించుకొని, ఆ పెళ్ళికి పోతే పెళ్ళిని సంఘం పెట్టుకుని పోయినట్టు రోడ్డు మీద కూర్చున్నా వినాలి. టెస్టింగ్ చేస్తున్నారు ఒక సహోదరి. నేను అడిగా, ఆమె నన్నేం బలకరియలేదు, నాకు కూడా కొంచెం టెస్ట్ చేస్తావన్నా, షుగర్ టెస్ట్ చేస్తావా సిస్టర్ అన్నా. ఎందుకు చేయను పాస్టర్ గారు అంది. ఈ లైన్లో మనిషి అనుకుంటా. సరే చేయండి అమ్మని ఏలిచ్చా. టెస్ట్ ఇట్లా కూర్చుంది, ఏందో అబ్బా ఇప్పుడు కూడా ఇప్పుడు తగ్గట్లేదు, ఇట్లా అయిపోయింది. అయ్యగారు మీకు షుగర్ వచ్చిందా అంది. మా వంశంలో లేదా షుగర్ రావటం, నాకా ఇంకా గుండెలు పగిలిపోయినాయి. ఎన్నో దేవుని ముందు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్న గుడిసె కట్టుకొని ఉన్న ఆశల గుడిసె. ఇక రాత్రి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఏండి, రాత్రి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రభువా ఏందయ్యా ఇదే షుగర్ అన్నారు, ఇంకా షుగర్ అనగానే ఇక పాసుకు 10 సార్లు వెళ్ళకూడదని ఇంక చెప్తున్నాను, కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్లు చెప్తున్నారు. ప్రభువా నీకు స్తోత్రం. సరే పొద్దున్నే లేచా, ప్రార్థన చేసుకొని బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలి కదండి. చూపించుకున్న మొదట తినకుండా రమ్మన్నాడు, తినకుండా ఒక టెస్టు, తిన్న తర్వాత ఇంకొక టెస్ట్ అని టిఫిన్ అన్న చేసి రండి, ఒక ఇడ్లీ తినాను అన్నాడు. సరే ఉపవాసం ఉన్నాను కదా ప్రభు, నువ్వే క్షమించాలి ప్రభు, ముందు ఈ కలవరం నన్ను గట్టిగా పట్టుకుందని. ఏమండి, మొదట చేసినప్పుడు స్టార్టింగ్లో 97 ఉందండి మీకు అన్నాడు ఆయన. రెండో రౌండ్లో ఏమండి మీకు ఏమి లేదు 140 ఉందండి, మీకు షుగర్ ఉందని చెప్పింది ఎవరైనా అన్నాడు ఆయన. ఇచ్చాడు నాకు. ఎంత ఆనందపడ్డాను నేను, ఎంత సమ్మరపడ్డాను. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మనం పోయేటప్పుడు, పెళ్ళికి పోయేటప్పుడు పెళ్ళిని అంటేసుకొని పోయినట్లుగా పరుల పాపను మనం ఎందుకు పాలు భాగస్తులుగా ఉండాలండి? మళ్ళీ మనం పవిత్రంగా చూసుకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉన్నట్లు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మనం ఇదిగో నేను ఈ రోజున బల్లకి యోగ్యున్న అర్హత కలిగిన వాడిని, అర్హత లేదా, ఇదిగో నేను పరిశుద్ధమైన గంధానికి తగినట్లు నేను బ్రతుకుతున్నానా, తగినట్లు నేను జీవిస్తున్నానా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఎందుకంటే షుగర్ వల్ల చాలా వ్యాధులు వచ్చేసినాయి. అదిగో జ్యోతి ఉంది సహోదరి, చెల్లి లాంటిది, షుగరు ఎక్కువైపోయి 2 కిడ్నీలు పాపం పేళ్ళైపోయి బలహీనం అయిపోయి, మరి భయంకరంగా గుండె మీద ఎఫెక్ట్ అని, షుగర్ ఉంటే లివర్ మీద ఎఫెక్ట్ అని ఎన్నెన్నో చెప్తూ ఉన్నారండి. ఏది ఏమైనా మళ్ళీ మనం పవిత్రంగా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోగలిగితే నీ భక్తే నిన్ను కాపాడుతుంది. కొట్టు చప్పట్లో. నీ భక్తే నీ పిల్లలను ఆశీర్వదిస్తుంది. నువ్వు చేసే భక్తే నీ కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారాలుగా పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి మగులు కావులు కాస్తూనే ఉంటాడు. చేల్చాప గట్టిగానే చెప్పు, పెద్దగా చెప్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మళ్ళీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నోటి మాట జాగ్రత్త, చూపు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, నడత జాగ్రత్త. దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు సంఘానికి ప్రభు తీసుకొని వచ్చాడు, నిన్ను ఆయన రక్తముతో ఎందుకు కడిగాడు, నీకు ఎందుకు రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు, ఆయన బిడ్డకు ఎందుకు మార్చుకున్నాడు, కారణం ఏమై ఉంది, అది మనసు గుర్తించాలి. అది గుర్తించకుండా
చిన్నపిల్లలు క్రికెట్ బాల్ ఆడుకున్నట్లుగా మనం అటు ఇటు ఆడుకునే సమయం కాదండి ఇది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. నువ్వు మోకరించావంటే విను, దేవుడు నువ్వు పవిత్రముగుంటే నీతో మాట్లాడతాడు, నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆమె చెప్పగట్టిగా. నీలో అపవిత్రత పెట్టుకొని, నీ మనసులో నా మనసులో చేదు పెట్టుకొని, నీ మనసులో నా మనసులో అపవాది క్రియలు పెట్టుకొని, నీ మనసులో నా మనసులో చెడ్డ కార్యాలు పెట్టుకొని, నీ మనసులో నా మనసులో దుష్టుని కార్యాలు పెట్టుకొని మనం స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 అని ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా ప్రభు మన ముఖమును కూడా చూడడు. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. మీరు ఉపవాసం ఉన్న నేను చూడను అంటాడు. చూడండి, మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. దేవునికి స్తోత్రం. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. అర్థం చేసుకోండి, మనం ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఏంటంట. మనం ఎంత ప్రార్థన చేసిన దేవుడు వినడు. ఎప్పుడు వింటాడు దేవుడు? వినండి, ఎప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు? ఎప్పుడు వింటాడు? మీ చేతుల రక్తముతో నిండి ఉన్న పరుల పాపమును ధ్యానించటం ద్వారా. పరుల పాపాన్ని మనం ధ్యానించడం ద్వారా, పరుల గురించి మనం చెప్పుకోవటం వల్ల, పరుల పాపాన్ని మనం ఏమండి ఎత్తి చూపించడం వల్ల, పరుల పాపంతో మనకెందుకండి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాము, మన బ్రతుకు ఎలా ఉంది, మనం దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు చెక్కుకున్నాడు, మనకి ఏ రూపం ఇచ్చాడు, ఏ యొక్క కృప ఇచ్చాడు అని దాన్ని ధ్యానం చేసుకోవాలి. మనం తప్పనిసరిగా దాన్ని ధ్యానం చేసుకుంటే మన జీవితాలు నిజంగా అండి సంవత్సరాలు కాదండి, సంవత్సరం తిరిగి రాకమనిపై దేవుడు నీ పట్ల చేసిన వాగ్దానం నెరవేరుస్తారు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నీ స్థితి మార్చబడుతుంది, నీ పరిస్థితి మార్చబడుతుంది, నీ యొక్క భక్తి జీవితం మార్పు చెందుతుంది, నీ ఆత్మీయ జీవితం మార్పు చెందుతుంది, నీ ఆలోచనలు మారతాయి, నీ తలంపులు మారతాయి, నీ నిర్ణయాలు మారతాయి, నీ ప్రార్థన అనుభవాలు మారతాయి, నీ భక్తి అనుభవాలు మారతాయి. ఎప్పుడు మన ఈ క్రమాన్ని పాటించినప్పుడు, అర్థం చేసుకోండి, ఎవరైనా అండి, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఈ క్రమాన్ని పాటించినప్పుడు మనం చేతుల రక్తముతో నిండివన్నీ మళ్ళీ మనం కడుక్కొని శుద్ధి చేసుకోవాలి. ఆమెన్. నీకు నువ్వే శుద్ధి చేసుకోవాలి. అదిగో ఆమె శుద్ధి చేసుకోలేదే, ఆయన శుద్ధి చేసుకోలేదే, ఆమె ఎలా ఉంది, ఆయన అలా ఉన్నాడు, అదిగో ఆమె ఇంకా అసలు శుద్ధి చేసుకోలేదండి, శుద్ధీకరణ కూడా రాలేదండి, డైరెక్ట్గా వచ్చి వాళ్ళలో చేతులు పెట్టిందండి. వాళ్ళతో మనకి ఎందుకండి? ఆమె ఇప్పుడు చచ్చిపోద్ది, నువ్వు ఆమెతో చచ్చిపోతావా? చెప్పండి. ఆమె వేట్లో దూకిద్ది, నువ్వు కూడా ఏట్లో దూకుతావా? ఆయన కాళ్ళలో దూకుతాడు, నేను కూడా కాళ్ళను దూకుతానా? మనం అందుకనే బైబిల్ మిమ్మల్ని మీరు విమర్శించుకున్నట్లయితే మీరు ప్రభు బల్లకి యోగ్యులుగా మార్చబడతారు. చేతులు చాపగడిగాలి చెప్పు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, ఒకసారి చూడండి. ఎన్నో అధ్యాయమ్మా వచ్చినమ్మా? రెండవ కొరింథీ రాసిన పత్రిక 11, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా? చదవమ్మా. ప్రతి మనుషుడు తన్ను తను పరీక్షించుకోవాలి. ఆమేన్. ఇప్పుడు మళ్ళీ మనం విమర్శించుకోవాలి.
నేను బల్ల ఇస్తున్నాను ప్రభా, నేను విమర్శించుకోవాలి. ఈ బల్ల ఇవ్వటకు నాకు అర్హత ఉందా లేదని బలిపీఠం దగ్గర నన్ను నేను విమర్శించుకొని, నన్ను నేను ప్రభువుకి అప్పగించుకొని, సరిచేసుకొని, సరిదిద్దుకొని, పవిత్రపరుచుకొని, ఆలోచనలు సరిచేసుకొని, తలంపులు సరిచేసుకొని, నన్ను నేను విమర్శించుకొని బల్ల ఇవ్వటకు యోగ్యున్నా కాదని ప్రభు సన్నిధిలో విమర్శించుకొని, నన్ను నేను ప్రభువుని అడిగి నేను బల్లకి సిద్ధపడి రావాలి. అది ప్రభు బల్లారం తీసుకుని మిమ్మల్ని మీరు విమర్శించుకోవాలి. ఈ బల్లకి నేను యోగ్యుడినా కాదా, ఈ బల్లలో పాలు భాగుస్తున్నా కాదా, నాలో బల్ల తీసుకునే అర్హత ఉందా లేదా, బల్లకి నాకు యోగ్యత ఉందా లేదా అనేది విమర్శించుకోవాలి. ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలండి, ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలి. నీకు నువ్వు విమర్శించుకోవాలి, దేవుని ఎదుట కూర్చొని విమర్శించుకోవాలి. ఆమేన్. నేను దేవుని ఎదుట కూర్చొని నేను విమర్శించుకోవాలి. విమర్శించుకోకుండా, వివేచించకుండా, గ్రహించకుండా, ఆలోచించకుండా ఏమండి ప్రభు బల్ల తీసుకుంటే ఉపయోగం ఉందండి? బల్ల ద్వారా కలిగే ఆశీర్వాదం మనకు రాదు కదండి. ఎవరైనండి, మనం ఎందుకు తెలిసే, లోకము ఇది ఎలాంటిదండి, ఒక అయస్కాంతం లాంటిది. ఆమేన్, హల్లెలూయా. ఎంతటి వారిని ఆకర్షిస్తూ ఉంటుందో లోకము. ఏనండి, ఎంతటి యవనస్తుడే కావచ్చు, బలముగా దావీదే 7 రోజుకొచ్చి 7 సార్లు స్తుతించి ప్రభుని కీర్తించిన దావీదునే సైతాను పట్టుకొని గిలగిలలాడేసినట్టు కొట్టి పడేసింది దావీదుని కింద. అయితే దావీదును కొట్టి పడేసినప్పుడు దావీదు మౌనంగా లేడండి. ఆయన పరుపు తేలిపోయేటట్లుగా కీర్తన గ్రంథములో దావీదు పరుపు నీటి ప్రవాహము చేత, కన్నీటి ప్రవాహము చేత పరుపు తేలాడేటట్లుగా మార్చుకున్నాడు తన జీవితాన్ని. ఆమని చెప్ప, గట్టిగా పెద్దగా చెప్పు, హల్లెలూయా. అంత పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం మనకు అవసరం అండి. మనం పశ్చాత్తాపడాలి ప్రభు సన్నిధిలో. చేసినది మన జీవితంలో, యేసయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, అయ్యా నీ బలకు నన్ను యోగ్యునిగా మార్చయ్యా, నాకు 2వ నెల కూడా ఇచ్చావయ్యా, 1 నెల నా జీవితం దాటిపోయిందయ్యా, 2వ మాసంలో నన్ను ప్రేమించారయ్యా, నన్ను ఆదరించారయ్యా, నా ఎడల కృప చూపమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభువుని ఏడుకోవాలి. కానీ మనం పవిత్రంగా వండకుండా, పరిశుద్ధంగా వండకుండా, నీతిగా మనం వండకుండా బలలో పాలు పొందితే దానివల్ల మనకు ప్రయోజనం ఏమి లేదండి. మన ప్రార్థన కూడా దేవుడు వినడండి. ఎందుకంటే పరిశుద్ధంగా ఉంటేనే మన ప్రార్థన ప్రభు వింటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పవిత్రంగా ఉన్నట్లు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. వాక్యము చేత పవిత్రపరచుకో, యేసు రక్తము చేత పరిశుద్ధపరచు నీ జీవితాన్ని. అటు ఇటు గందరగోళం చేసుకోగా. కొంతమంది జీవితాలు గందరగోళం చేసుకుంటారు. ఏం చేసుకుంటారో అర్థం కాదు, ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. సైతాను వాళ్ళని మాకు ఇతుకు మమ్మల్నే అంత దెబ్బ కొట్టి ఏమంటే రాత్రంతా నిద్ర లేకుండా చేసినాడు. దేవుని కృప, రాత్రంతా నిద్ర లేకపోయినా ప్రార్థన చేసుకున్నా, దానికి సంతోషం. దేవునికి స్తోత్రం. ఆ శోధన రాకపోతే ప్రార్థన చేసుకునేవాడిని కాదు, ఇంకా బలంగా చేసుకున్నా. అలాగని అపవాది చూడండి, దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేను మిమ్మల్ని ఓదార్చువాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఓదార్చుతున్నాడండి. గనుక ఈ రాత్రి నిన్ను పరీక్షించుకో, పరిశోధించుకో. వాక్యము యొక్క బలిపీఠము దగ్గరికి రా, నువ్వు మోకరించు. యేసయ్యా నేను బల్లలో అర్హత నాలో ఉందో లేదో చెప్పయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను నేను విమర్శించుకుంటున్నానయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నీ బలకు నన్ను అర్హుడిగా మార్చయ్యా అని ప్రభు సన్నిధిలో అడుగు. అడగాల్సింది అడగకూడే మనం అడగకూడదండి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఎన్ని ఏం అడగరండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన కూడా చేసుకోరండి. డైరెక్ట్గా వచ్చి బల్లలో పాలు పొందుతారు. బల్లలో పాలు పొందితే ఏముంటుందండి, బల్ల ద్వారా కలిగి దీవెనంతా, రావాల్సిన దీవెనంతా కనుమరుగైపోద్ది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రావాల్సిన దీవెనంతా కనుమరుగైపోద్ది. కనుక మనం చాలా జాగ్రత్తగా మన మాట కానీ వినండి, మన మాట్లాడే ప్రతి మాట కూడా, ఆ రోజున ఏవు మాట్లాడిన ప్రతి మాట దేవుడు విన్నాడు, సైతాన్ ఉంది. అందుకే ఏవుకి అంత శ్రమ. చూడండి, ఆ మాట చూడండి. మనం భూమి మీద మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాట ఏబు మాట్లాడటం వల్ల ఆయనకు అంత బాధ వచ్చింది. చూడండి, ఏబు గ్రంథం చూద్దాం మనమంతా.
చేతులు చాపి గట్టిగా వెళ్ళి చెప్దాం. ఆయన ఏం మాట్లాడారో చదవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయము 3వ అధ్యాయము 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో అదే ఇప్పుడు నాకు సంభవించుచున్నదే, నాకు భీతి పుట్టించినదే. ఆమేన్. చూశారండి, చాలండి ఒక్క మాట. నాకు ఏదైతే వచ్చిందని నేను భయపడ్డానో, ఏదైతే సంభవించిందని నేను భయపడ్డా, అది ఇప్పుడు నా మీదకి వచ్చి నన్ను ఉరిగా మార్చింది, నాకు ఉరి వేసింది. కనుక మనం మాట్లాడేది కూడా దేవునితో మాట్లాడేటప్పుడు ఆసామాసగా మాట్లాడకూడదు. ఎందుకంటే యెహోవాయందు ఇద్దరు భయభక్తులు కలిగి దేవుని పేరట కూర్చొని మాట్లాడుచున్నప్పుడు ఆయన చెవి వెగ్గి ఆలకిస్తాడు. ఆమె చెప్ప, చేతులు చాపే పెద్దగా చెప్ప, హల్లెలూయా. యేసయ్య చెవి వెగ్గి ఆలకిస్తాడు. ఇద్దరు భయం భక్తి కలిగి విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, మాట్లాడుకునేటప్పుడు ఆయన ఆలకిస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండకుండా మనం మాట్లాడుతున్న మాట అది పవిత్రంగా ఉండాలి. మాట్లాడుతున్న ప్రతి మాట పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఒక మనిషిని ఉజ్జింపజేసే మాటగా ఉండాలి, ఒక మనిషిని దేవుని వైపు త్రిప్పగలిగిన మాటగా ఉండాలి, ఒక మనిషిని బలలో నిలబెట్టగలిగిన మాటగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు ఈ బాధలు వచ్చినా ఇక నీ పైన అయిపోయిందిలే గోవిందా అనేవాళ్ళు ఎంతమంది లేరండి. నీకు సమస్యలు వచ్చినా ఇంక నీకు అయిపోయిందిలే. మన ఈ మధ్య కావం తీసుకొచ్చాడు ఒక తమ్ముడు. ఆ తమ్ముడు మన మధ్యలోనే ఉన్నాడు. అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. అయ్యా చేస్తానయ్యా అని చేశా. బలిపీఠం దగ్గర నుంచొని ప్రార్థన చేశా. స్కానింగ్లకి అన్నిటికి తీసుకెళ్తున్నాను అయ్యగారు, మా మదర్ని అన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత స్కానింగ్ చేస్తే వినండి, ఆమె ఎన్ను పూసలు ఇంత గడ్డ ఉంది. ఆ గడ్డ ఏ గడ్డ మాకు అర్థం కావట్లేదు. అది మరలా మేము ట్రీట్మెంట్ చేయాలి, లేదు మరలా దాన్ని పెద్ద స్కాన్ చేయాలని చెప్పి ఉదయకాలం మరలా ఆ రిపోర్ట్లను తీసుకుని వచ్చి నా ఎదురు నుంచి కళ్ళమట్టి నీళ్లు కారినట్టుగా నేను గ్రహించాను. ఒకటే చెప్పా, అయ్యా నేను ప్రార్థన చేశాను రాత్రి, నువ్వేం భయపడక, మీ అమ్మగారి కొన్ని ఎన్నిపోస్తులు ఉన్న చిన్న గడ్డ, అది ఏ గడ్డ అయినా కావచ్చు, ఆ గడ్డ ఏమి లేదని డాక్టర్ చెప్తాడు, 2-3 టాబ్లెట్ రాసి పంపిస్తాడు, నువ్వేం భయపడక తీసుకెళ్ళు అన్నా. ఆమేన్. తీసుకెళ్ళాడు. గుంటూరు రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, గుండె జబ్బులు హాస్పిటల్ అది. మధ్యాహ్నం నాకు అదే సహోదరుడు ఫోన్ చేసి, అయ్యగారు 2-3 టాబ్లెట్లు సమాప్తం చేశాడు, ఏమి లేదు వెళ్ళిపో అన్నాడు. దానికి నేను గంటల కూర్చొని ప్రభువా స్వస్థపరచు అని చేయలేవు. విశ్వాసము, మన మాట పవిత్రంగా ఉంటే దేవుడు ఆమేన్ అంటాడు. మన మాట అటుగా ఇటుగా ఉండకూడదు, ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉంటేనే ఇదిగో ప్రింట్ అయింది. ఇది ఈ పేపర్ అటు కదిలినా ఇటు కదిలినా పాటల ప్రింట్ తేడా పడిపోద్ది. నిజాయితీగా యథార్థంగా మనం ఉండాలి. వాళ్ళు ఇది అనుకుంటున్నారు, వీళ్ళు ఇది అనుకుంటున్నారు, వాళ్ళు నన్ను గురించి ఇలా అనుకుంటున్నారు, ఒకరితో మనకి ఎందుకంటే మన పరిస్థితి ఏంది, మన జీవితం ఏంది. ఒక పరిశుద్ధముగా నువ్వు ఉండు, తప్పనిసరిగా నువ్వు పవిత్రముగా ఉండి ప్రభు బలలో పాలు పొందు. దేవుడు నీకున్న సమస్యలన్నీ ప్రభు కొట్టి వేస్తాడు. ఆమని చెప్ప గట్టిగా, గట్టిగా చెప్పు. ఆ తమ్ముడు అనుకున్నాడు, పాపం భయపడిపోయాడు, అయ్యగారు ఇదేంది అయ్యగారు, ఒక మేలు జరిగింది అనుకున్నాను, మరి ఇది ఒక సమస్య వచ్చింది. ఏం కాదు, దేవుడు నిన్ను ధరుస్తాడు, భయపడగా సహోదరుడా. పవిత్రముగా ఉండాలి మనం. ఎంతటి పరిస్థితి అయినా నువ్వు ఖచ్చితముగా, నీతిగా, యథార్థముగా దేవుని ఎదుట పవిత్రముగా, పరిశుద్ధంగా ఉండి నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు మనసార ప్రభుత్వం ఏది చెప్పినా భూమి మీద నువ్వు చెప్తావు, యేసయ్య పైన ముద్ర వేస్తాడు, ఆమేన్ చెప్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ప్రార్థించుచున్నప్పుడు చావుకు దగ్గర వాళ్ళు కూడా బ్రతికిన రోజులని మా సేవా జీవితంలో, మీకైతే తెలియదేమో, చావుకు దగ్గర ఈరోజు రేపు అన్నోళ్ళు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇక వెళ్ళిపోతున్నాడు, మూసేస్తున్నాం, అయిపోతుంది, ఎక్కడ పెట్టాలి, బాడీని తీసుకొచ్చి అన్నోళ్ళు కూడా ప్రార్థన చేశాం, పవిత్రముగా ఉండి ప్రార్థన చేశాం.
ఆయుష్ను పొడిగించుకొని భార్యకి భర్తగా మిగిలారు, పిల్లలకు తల్లిదండ్రులుగా మిగిలారు. ఆమేన్. చేతులు చాపి గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం. పవిత్రముగా ఉండాలి, మనం పవిత్రంగా కాపాడుకోవాలి. అపవిత్రతకి ఎందుకు మనం స్థానం ఇవ్వాలి? సాతానుకి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? దుష్టుడికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఏమాత్రం దుష్టుడికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. చాలా జాగ్రత్త, ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి మాట. ఆమేన్. యెహోవా చెవియొగ్గి ఆలకించుచున్నాడు. మలాకి గ్రంథం చూడండి, ఆ మాట కూడా ఒకసారి ధ్యానం చేద్దాం. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. యెహోవా యందు భయభక్తులు కలిగినారు, ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. మనం మాట్లాడే ప్రతి మాట భయము భక్తి కలిగిన వాళ్ళు. ఇప్పుడు అదిగో బ్రదర్ నేను, అదిగో తమ్ముడు నేను, అదిగో పాస్టర్ గారు నేను, మేము మాట్లాడేటప్పుడు మీరు ఆ పక్కన మనిషి, మీరు మాట్లాడుచున్నప్పుడు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుచున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? చెవియొగ్గి ఆలకిస్తాడు. కనుక మన మాటల పవిత్రముగా ఉండాలి. అందుకు బైబిల్ ఉంది, నీ మాటలు పవిత్రమైనవి. ఆయన మాటలంట పవిత్రమైనవి. 7 మార్లు మట్టిలేసినా కానీ ఆ మాటలో ఉన్న మాధుర్యం బాలేదంట. అందుకని కీర్తన గ్రంథం ఆ మాట కూడా చూపిస్తాను, చూడండి. ఆ మాట కూడా అది మరి చూద్దాం. చేతులు చాప మీరు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పాలి మీరు. 7 మార్లు ఊదినను, చూడండి ఆ మాటలు పవిత్రమైనవి ఉంటాయి. అధ్యాయం వచ్చింది చెప్పు. ఎన్న అధ్యాయం? కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చదువు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసులో 7 మార్లు కరిగి ఊదిన ఎండంత పవిత్రమైనవి. దేవునికి స్తోత్రం చెబుదాం మనమంతా. యెహోవా మాటలు పవిత్రమైనవి. పవిత్రముగా ప్రార్థన చేయను చాలు. వినండి, పవిత్రముగా అక్క నీకు కార్యం జరుగుతుందని చెప్పు, పవిత్రముగా అక్క నీకు ఆశను పొడిగిస్తున్నానని చెప్పు, పవిత్రముగా అన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పు. పవిత్రత దేవుడు మనలో కోరుకునేది. మన సౌందర్యము, మన ఆస్తులు, మన తెలివి తేటల ప్రభు ఎప్పుడు కోరుకోడు. ప్రభు నీలో నాలో కోరుకునేది పవిత్రతను కోరుకుంటాడు. ఆమేన్. ఈ వ్యక్తి పవిత్రముగా ఉందా? ఈమె పవిత్రముగా ఉందా? పరిచర్య చేస్తున్న యాజకుడు పవిత్రంగా ఉన్నాడా? పరిచర్య చేస్తున్నట్టు విశ్వాసి పవిత్రముగా ఉందా? పరిశుద్ధముగా ఉందా? లేదా అపవిత్రముగా ఉండి పరిచర్య చేస్తున్నాడా? అపవిత్రంగా ఉండి పరిచర్య చేస్తున్నాడని దేవుడు గమనిస్తాడు. అపవిత్రంగా ఉండి పరిచర్య చేసిన వ్యక్తి ఒక యాజకుడు ఉన్నాడు. ఎవరండి? ఉజ్జీ. ఆమేన్. పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? మందస్సం పట్టుకుంటే ఏమైపోయాడండి? ఏమైపోయాడు? మొత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం. అదే మందస్సు మీద దావీదు ఉన్నాడు. మరి దావీదును కూడా మొత్తాలకు దేవుడు, దావీదు భయపడ్డాడు. అదే మందస్సు దగ్గర ఓబేదేము ఉన్నాడు. ఓబేదేము ఇంటికి తీసుకొని పెట్టుకున్నాడు. కారణం ఓబేదేము పవిత్రముగా ఉన్నాడు. ఆమేన్. చెల్లి చెప్పగట్టిగా చెప్పు, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పవిత్రతను ప్రభువు కోరుకుంటాడు. మనం పవిత్రముగా ఉన్నామా లేదా? పరిశుద్ధంగా ఉన్నామా లేదా? దేవుడు మనలోది చూసేది ఏంటంటే మన హృదయంలో ఉన్న పవిత్రతను దేవుడు కోరుకుంటాడు. పవిత్రముగా పరిశుద్ధముగా మనం ఉంటే, అందుకు దేవుడు చెప్పాడు, యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండడే. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, రేపు అద్భుతం జరుగుతుంది. అమ్మ చెప్పగట్టిగా చేతుల్లో చాపి, రేపు మీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పవిత్రముగా ఉండండి, యేసు రక్తముతో శుద్ధి చేయబడండి. ఆమేన్. రేపు మీకు అద్భుతం జరగాలి. నోరు తెరిచి గట్టిగా చెప్పు, రేపు మీకు అద్భుతం జరగాలంటే ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడండి. చేతిలో ₹1 లేనటువంటి ఏమండి భక్తుల జీవితాన్ని మనం చూసాం.
ఒక్కొక్క రోజు ఒక అద్భుతం వేసే వాళ్ళ జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. ఏముందండి, వాళ్ళ దగ్గర చదువు ఉందా, వాళ్ళ దగ్గర తెలివి ఉందా, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా? ఏమీ లేవు. పేతురు జీవితంలో ఒక అద్భుతం ప్రభు చేశాడు. కారణం, పేతురు పవిత్రముగా ఉన్నాడు కాబట్టి. ఏమీ లేదు వాళ్ళ దగ్గర. చూడండి, అందుకని చెప్తున్నాడు యెహోషువ గ్రంథంలో అంటాడు, రేపు మీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఈ రాత్రి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోండి. ఆమేన్. పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అపవిత్రతకు మీరు అవకాశం ఇవ్వద్దు. అపవిత్రతకు మీరు చోటివ్వద్దు. పాపానికి మీరు చోటివ్వద్దు. సైతానుకు మీరు చోటివ్వద్దు. ఆమేన్. యేసయ్య వాక్యానికి చోటివ్వండి. ప్రార్థనకు చోటివ్వండి. ప్రభు సన్నిధిలో వేడవండి. పరిశుద్ధముగా నువ్వు ఉండు, చాలంతే. ఆమేన్. దేవుడు నీకు చేయవలసిన కార్యాలన్నీ ఆయనే నీ దగ్గరకు వచ్చి చేస్తాడు, అంతే. ఆమేన్. ప్రతి కార్యం ప్రభు నీ జీవితంలో చేస్తాడు. అది చేయకుండా ఎవరిని వదిలిపెట్టడండి. దేవుని సంధికి వచ్చిన వాళ్ళని దేవుడు ఎవరిని కూడా పనికి వెళ్ళిన వాడు జీతానికి పాత్రుడు బైబిల్ చెప్తుంటే, దేవుని సంధిలో గడిపిన సమయం, ఆ గడిపిన ప్రార్థన, చేసిన మనవి తగిన ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. అది నేను మీకు ఇవ్వలేను, యేసయ్య ఇస్తాడు. మీరు నాకు ఎవరు? యేసయ్య ఇస్తాడు. చిన్న పరిచయం చేశానుకో, అది దేవుడు నాకు ఇస్తాడు. మనుషులకు ఎవరు? అది మనం ఏది చేసిన మనుషుల నిమిత్తమా కాక దేవుని నిమిత్తమై చేయండి. దశలను రాసిన పత్రికలు ఏమని చెప్తున్నాడు, చదవండి. కొలసీలు అనుకుంటా, చూడండి. 3వ అధ్యాయం కదా. చదవమ్మా. చేతులు చాప గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి. మీరు ఏమి చేసినది మనుషుల నిమిత్తము కాదు. కొంతమంది మనుషుల నిమిత్తం చేస్తారు కాబట్టి మనుషులు వాళ్ళకి ఏమి ఇవ్వలేరు. యేసుక్రీస్తు నిమిత్తం చేస్తే దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. అర్థమవుతుందండి? దేవుని కొరకు మనం ఏం చేసినా మనుషుల నిమిత్తము చేయకూడదు. మనుషులు చూస్తున్నారే, మనుషులు మనకు ప్రతిఫలం ఇస్తారే, మనుషులు మనకి ఏదో ఇస్తారు, ఏదో పొందుదామని కాదని మనుషుల నిమిత్తం మనం ఏది చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. మనిషి నరమాత్రుడు. మనిషి ఎవరండి? నరమాత్రుడు, పురుగు వంటి వాడు మనిషి. స్వల్ప యాకోబు జనమగు యాకోబు పురుగు వంటి వాడు అంద. మనం పురుగు వంటి వారమండి. పురుగు వంటి వారు మనము. మనుషుల నిమిత్తమే మనకు పురుగు ఏమిచ్చిద్దండి? కనుక మనం ఏది చేసినా మనస్సు పూర్తిగా చేయాలి. కొంతమంది గొనుగుతూ సనుగుతూ, నాకే దప్పింది, నాకే బడింది, నేనే చేయాలి, ఇదంతా లేదు. చేసినంత వరకు చేయి, స్తోత్రం చెప్పు, అంతే. తగిన వారిని లేపుకుంటాడు, మరలా ఆ పని ఇంకొకరి చేత జరిగిస్తాడు. ఏదైనా కావచ్చు. ఈ రోజంతా నేను టౌన్ అంతా తిరిగా, అది నా భారం కాదు, అది వాళ్ళు ఖర్చు పెట్టుకునే భారం. అది నేను ఎందుకు చేశాను తెలుసా అండి? ఏది చేసినా మనసు పూర్తిగా నేను చేస్తున్నాను. ఎందుకు? యేసయ్య నాకు తగిన ప్రతిఫలం ఇస్తాడని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఏది చేసినా మనసుల నిమిత్తం మనం ఎప్పటికీ చేయకూడదు. దేవుడు మనకి ఇచ్చేవాడు, లెక్క గట్టిస్తాడండి ఆయన. ఎవరికి రుణస్థుడుగా దేవుడు, అర్థం చేసుకోండి, ఎవరికి దేవుడు రుణస్థుడు కాదు. నువ్వు రూపాయి ఇస్తే రూపాయికి 5 రూపాయలు ఇస్తాడు ఆయన. నువ్వు చిన్న పరిచర్య చేస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఏది చేసినా కానీ మనుషుల నిమిత్తమ కాక దేవుని నిమిత్తమే మనసు పూర్తిగా చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనసు పూర్తిగా ప్రార్థన చేయి, మనసు పూర్తిగా పవిత్రముగా ఉండు, మనసు పూర్తిగా ఆరాధన చేయి దేవుణ్ణి. ఆమేన్. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడండి. మనుషులు ఎంత ఇస్తారండి? కోడికి వెళ్తే 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. కడుపు పోషణ జరిగిద్ది, అవసరాలు తీర్చబడతాయి. కానీ అది దేవుని కొరకు మనం ఏది చేసినా అది మనుషులకు కనబడకుండా ఉన్నట్లు జాగ్రత్తగా కాపాడు. మరి కనబడితే కృప దొరికిపోద్ది.
ఇప్పుడు మనసులు మనం నేను చేసేటట్లుగా ఉన్నాననుకో, అది కృప తొలగిపోద్ది. నాకైనా ఈ పాస్టర్ గారు ఏమో చేస్తున్నాడని మీ ముందు నేను మీ కొరకు చేసినట్టుగా నేను చేస్తే నాకు ఇచ్చిన కృప తొలగిపోద్ది. ఏది చేసినది కనబడకుండా లోపల రహస్యముగా మనం ఏదైనా ప్రభు సన్నిధిలో చేస్తున్నామంటే యేసయ్య తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మేము సేవ ప్రారంభంలో అయితే పరదాలు వేసుకోవటానికి ఒక్కొక్క ఆడగూతుర్ల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, యవనస్తులు అప్పుడు బాగా యవన వయసులో ఉన్నామండి, అప్పుడు మంచి యవన వయసులో ఉన్నాం. ఆ టైంలో మేము అన్నోళ్ళు కలిసి పరదాలు వేయటకు ఈ యవనస్తులు ఆడపిల్లలు కొంతమంది పెళ్ళైన దగ్గరికి వెళ్ళి, అమ్మ చీపురి ఉండి అమ్మ తల్లులారు కొంచెం మేము ఇదిగో ఈ రోడ్డు ఊడ్చుకొని స్వార్థ పెట్టుకుంటామని కొన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాలు రోడ్లన్నీ ఊడ్చిన వ్యక్తులు మేము. పరదేశి వాక్యం చెప్పినటువంటి వ్యక్తులమే. అర్థమవుతుందండి? ఒకసారి గ్రౌండ్ అంతా ఊడిచేసాం, ఒకసారి ముళ్ళని తీసేసాం. అది వారి కోసం కదా మేము చేస్తుంది. ఏది చేసిన మనస్సు పూర్తిగా చేసేవాళ్ళం. ఆ గ్రౌండ్ అంతా చేసి మళ్ళీ వాక్యం చెప్తాం, మీరండి పాస్టర్ గారు అన్నాడు. మేం కాదులే అమ్మ, దేవుడు అన్నాడు. నేను అవన్నీ ప్రతిఫలాలే ఈ రోజున దేవుడు ఇంతగా కరుణించాడండి. అంటే దేవుడు నన్ను పెద్ద కోటీశ్వరుడిగా చేయలేదు, యేసయ్య కృప పొందుకున్నాను, బ్రతికి నడిపిస్తున్నాడు నన్ను ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక మనస్సు పూర్తిగా మనం చేయాలి. ఏమండి, నువ్వు అది నేను ఇది చేయి, నువ్వు ఇది చేయ, మనకు చేతనంత చేయటం, మిగిలింది ఏదో ఒకటి దేవుడు ఎవరి ద్వారా ఒకరి ద్వారా చేసుకుంటామంటాడు. పనులు ఏదైనా కావచ్చండి, అది మనస్ఫూర్తిగా మనం చేస్తే యేసయ్య మనస్ఫూర్తిగా నేను దీవిస్తాడు. ఆమేన్. చెబగడిగాలి చెప్పు, హల్లెలూయా. పెద్దగా చెప్పు. ఏది చేసినా మనస్సు పూర్తిగా మనం చేయాలి. ప్రార్థన అయినా మిమ్మల్ని గమనిస్తామంట, కొద్దిగా ప్రేరేపించబడిన ప్రార్థన చేయమంటే నోరు తెరవరు. ఏమంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది మిమ్మల్ని చూస్తే, కొత్తోళ్ళలాగా ఉంటారు మీరు. సంఘములో పాతబడిన వారు, సంఘములో ఉన్నవారు ప్రేరేపించబడిన ప్రార్థన చేస్తే ఆమె చేసిద్ది, మళ్ళీ ఏం చేస్తే నా ప్రార్థన ఏమైనా తప్పులుంటే పొరపాట్లు, దేవుని సందులో వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఆలకిస్తా. ప్రార్థన అనగానే మనస్ఫూర్తిగా ప్రభువా సహాయం వచ్చేవి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో ఆ ప్రార్థన చేయటానికి యోగ్యురాలేనా, ఆయన యోగ్యుడేనా, వీళ్ళకి అంత అర్హత ఉందని మనం అనకూడదండి. ఆ తీర్పాలు మనం పాలు కాకూడదు. యేసుక్రీస్తు అంటే మీరు తీర్పు పాలు చెయ్యవద్దు, మీరు తీర్పు తీర్చుకునే మిమ్మల్ని గురించి తీర్చబడుతుంది. రోమిలికి రాసిన పత్రిక. హాల్లో చేతులు చాప గట్టిగా చెప్పాలి. చూడండి, ఆ మాట కూడా చదవండి. తీర్పు తీర్చు మనుష్యుడా, పద్నాలుగో అధ్యాయము చేతులు చాపు గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. తీర్పు గురించి చూడండి, 8వ అధ్యాయం 9వ అధ్యాయం 14వ అధ్యాయం 9 వచ్చిన ఆమేన్, హల్లెలూయా. తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వే పాటివాడు. కనుక దయచేసి ప్లీజ్ ఏనండి, ఏదైనా దేవుని సంధిలో మనం పవిత్రముగా ఉంటూ మనం కాపాడుకుంటూ మనం ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు యొక్క రక్తమాసాల పాలు పొందుదాం. యేసయ్య మనందరూ కృప దయచేస్తాడు. మరలా ఫిబ్రవరి మాసములో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చేయబట్టుకుని మాసమంతా నడిపిస్తాడు. నీ పట్ల ఆయన చేయవలసిన ఉద్దేశములను నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్న సంకల్పాన్ని సఫలపరుస్తాడు. ఆయన నిత్య సంకల్పం నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ వంశం పట్ల పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చి ఆయన ఎదుటి నిన్ను ఒక పవిత్రముగా మార్చుకుంటాడు. ఆమేన్. చేతులు జప గట్టిగా చెప్పు.
కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలండి. మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. పరిచర్య కావచ్చు, తినేది కూడా మనస్ఫూర్తిగా తినాలి, ఆరామారు లేకుండా తినాలి. ఏమంటే మాట్లాడేది కూడా మనస్ఫూర్తిగా మాట్లాడాలి, ఆరామారు పెట్టుకొని మాట్లాడు. ఉన్నది ఉన్నట్టుగా మన మనసులో ఉన్నది దేవునితో చెప్పుకోవాలి. కొంతమంది చెప్తారు దేవునితో పరిపూర్ణం కూడా చెప్పుకోలేరు, పరిశుద్ధంగా చెప్పుకోలేరు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా ప్రభువుతో మనం చెప్పుకుంటే ప్రతి పరిష్కారం ప్రభు దగ్గర మనకు దొరుకుతుంది. దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడు. మోకరించు, చేతులు పైకెత్తి రెండు చేతులు చాపగట్టికి స్తోత్రం ఎంచుదాం. చేతుల పైకి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. పురుషులు కూడా రెండు చేతుల పైకి పెద్దగా చెప్పాలి. ఈ ఆరాధన రేపు జరుగుచున్న ఆరాధన మహిమకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినట్లు స్తోత్రం ఎంచుదాం.